ఎస్ఎస్వై అంటే సుకన్య సమృద్ధి యోజన. ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది ఆడపిల్లల భవిష్యత్తును సురక్షితం చేసే లక్ష్యంతో బేటీ బచావో బేటీ పడావో ప్రచారం కింద ప్రభుత్వం మద్దతు ఇచ్చే ఒక చిన్న పొదుపు పథకం. తల్లిదండ్రులు 10 సంవత్సరాల లోపు బాలిక కోసం అకౌంట్ ఓపెన్ చేసి ఆ బాలికకి 15 సంవత్సరాల పాటు సంవత్సరానికి 250 నుంచి కనీసం 1.5 లక్ష వరకు జమ చేయవచ్చు. దీనికి 8.2% ఇప్పటి వడ్డీ మరియు పన్ను రాయితీలు కూడా ఉంటాయి. మరియు ఈ పథకం 21వ సంవత్సరంలో మెచ్యూర్ అవుతుంది. సుకన్య సమృద్ధి యోజన అంటే పేరులోనే ఉంది కదా, అమ్మాయిలకి ముఖ్యంగా ఆడపిల్లల యొక్క భవిష్యత్తును సురక్షితం చేసే దిశలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క స్కీమ్ని స్టార్ట్ చేసిందనమాట. ఇది ఒక చిన్న పొదుపు పథకం. అంటే చాలామంది పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు ఇటువంటి స్కీమ్ని మనం ఓపెన్ చేసుకున్నట్లయితే వాళ్ళకి పిల్లలకి పెద్ద అయినప్పుడు వాళ్ళ చదువులకి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ సుకన్య సమృద్ధి యోజన యొక్క మెచ్యూరిటీ రూల్స్ ఏంటంటే, ఆ పాపకి ఉన్నత విద్య కోసం 18 ఏళ్ళు నిండిన తర్వాత లేదా 10వ తరగతి ఉత్తీర్ణులైన తర్వాత 50% వరకు మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ వివాహం 18 ఏళ్ల తర్వాత లేదా తీవ్రమైన వైద్య కరుణా కారణాల వల్ల కూడా ముందుగానే ముగించడానికి అనుమతి ఉంటుందన్నమాట. ఈ సుకన్య సమృద్ధి యోజన అనే అకౌంట్ని ఇండియాలో ఏదైనా బ్యాంక్స్లో కానీ, వాణిజ్య బ్యాంకుల్లో కానీ, అదేవిధంగా ఇండియా పోస్ట్ ఆఫీసుల్లో కానీ ఈ యొక్క అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. జనరల్గా ఈ అకౌంట్ని పాపతో పాటు పేరెంట్ కూడా జాయిన్ అవ్వచ్చు అకౌంట్లో. అంటే అతను కో అప్లికెంట్ కింద జాయిన్ అయ్యి జాయింట్ అకౌంట్లో దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీసులో కానీ ఏదైనా మంచి షెడ్యూల్డ్ బ్యాంక్స్లో మీరు ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. పాపకి 72 లక్షలు రావాలి అంటే కనుక మీరు పెట్టుబడి సంవత్సరానికి 150,000, అది అంతకంటే మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ లేదనమాట. 150,000 కట్టాల్సి ఉంటుంది. నెలకి కట్టాలనుకుంటే కనుక 12,500 కట్టుకోవాల్సి వస్తుంది. పెట్టుబడి పెట్టాల్సిన కాలం ఎంతంటే 15 సంవత్సరాలు. మెచ్యూరిటీ కాలం వచ్చి 21 సంవత్సరం. 15 ఏళ్ల తర్వాత ఇంకా మరి మీరు కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ తర్వాత 6 ఏళ్ళు అకౌంట్లోనే డబ్బు ఉంటుందన్నమాట. మొత్తం మీరు కట్టే అసలు 22 లక్షల అయితే 150,000 లెక్కన 15 ఏళ్ళు కడతారనమాట. వడ్డీ రూపంలో వచ్చేది దాదాపు 49 లక్షలకు పైగా వస్తుంది. మీరు 15 సంవత్సరాల పాటు ఏటా 1.5 లక్షలు అంటే 1.5 లక్ష అంటే నెలకు 12,500 డిపాజిట్ చేస్తే 21వ సంవత్సరం చివరిలో 71 నుంచి 72 లక్షల వరకు మీకు చేతికి అందుతుంది. ఒక ఫ్యామిలీలో ఎంతమందికి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అంటే 2 అమ్మాయిలకి ఓపెన్ చేయొచ్చు. సపోజు మొదట ఒక అమ్మాయికి అకౌంట్ ఓపెన్ చేశాము, రెండోసారి 2 ట్విన్స్ పుట్టారనుకోండి, వాళ్ళకి కూడా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. సో ఈ 3 అకౌంట్ల కింద మనం ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది మనం ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది కేవలం అమ్మాయిలకు మాత్రమే ఓపెన్ చేసే పొదుపు స్కీమ్ అన్నమాట. అంటే పాపలకి మాత్రమే ఓపెన్ చేస్తారు, అబ్బాయిలకు మాత్రం చెయ్యరండి. ఇది ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే ఓపెన్ చేసే పొదుపు పథకం. సో ఫైనల్గా సుకన్య సమృద్ధి యోజన అంటే మీ పాపకు 21 సంవత్సరం తర్వాత సుమారు 72 లక్షల మెచ్యూరిటీ అమౌంట్ రావాలంటే మీరు ఆర్థిక క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే ఖచ్చితంగా ప్రస్తుతం వడ్డీ రేటు 8.2% వరకు ఉంది. అదే కాకుండా 72 లక్షలు పొందడానికి మనం కొన్ని ముఖ్యమైన వివరాలు ఏంటంటే, ఏడాదికి పెట్టుబడి 150,000. అంటే ఒక సంవత్సరం లోపల మీరు అటు కొంచెం తక్కువ కానీ ఎక్కువ కానీ 150,000 వరకు మీరు కట్టుకోవచ్చు. అదే నెలకు కట్టుకోవాలంటే కనుక 12,500 కట్టుకోవాల్సి వస్తుంది. పెట్టుబడి పెట్టాల్సిన కాలం మొత్తం మీరు 15 ఏళ్ళు మాత్రమే కడతారు. మీరు 15 సంవత్సరాల పాటు ఏటా 1,50,000, నెలకు 12,500 లెక్కన డిపాజిట్ చేస్తే
21 సంవత్సరం చివరిలో మీకు 71 నుంచి 72 లక్షల వరకు చేతికి అందుతుంది. ఈ అకౌంట్ ఓపెనింగ్ అనేది పాప పుట్టినప్పటి నుంచి 10 ఏళ్ల లోపు ఎప్పుడైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీతో కలిపి ఓపెన్ చేసుకోవచ్చు, జాయింట్గా కూడా చేసుకోవచ్చు. దీని యొక్క గరిష్ట పరిమితి ఏంటంటే, ఒక వ్యక్తి ఏడాదికి గరిష్టంగా ఇందాక చెప్పినట్టు 1.5 లక్షలు మాత్రమే డిపాజిట్ చేయాలి. ట్యాక్స్ బెనిఫిట్స్, ఇందులో డిపాజిట్ చేసే సొమ్ము పైన మీకు ఎటువంటి పన్ను అనేది ఉండదు. విత్డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు పాపకి 18 ఏళ్ళు నిండిన తర్వాత ఉన్నత చదువుల కోసం 50% సొమ్ముని విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. లేదా మ్యారేజ్ చేయాలనుకున్నప్పుడు కూడా మనం విత్డ్రా చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ కట్టలేని పక్షంలో మొత్తం అమౌంట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. దానికి తగిన ప్రూఫ్లు మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఈ అకౌంట్కి నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఒకవేళ పాపకి ఏదైనా ఫ్యూచర్లో రిస్క్ ఏదైనా జరిగినప్పుడు ఆ నామినీకి ఈ యొక్క మెచ్యూరిటీ అమౌంట్ ఇవ్వబడుతుంది అనమాట. అంటే ఇది ఏదైనా జరగరానిది పాపకి ఏదైనా జరిగినప్పుడు మాత్రమే ఇటువంటి అవకాశం ఉంటుంది అనమాట. సో నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మనకి ఎటువంటి భయం లేదు. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.